హాయ్, వెల్కమ్ టు అమ్మ ఛానల్. హలో, చూసారా నేను మొన్న కాకర చెట్టు చూపించాను కదండి మీకు. చిన్న బుడ్డ కాయలండి, 2 విత్తనాల కంటే ఎక్కువ లేవని చెప్పాను కదా. దీనిలోనే ఇంకొక రకం కాకరకాయ కూడా ఉందన్నమాట, కొంచెం పెద్దదిగా. అదైతే మరి పిందలేను ఎండిపోను చూడండి. ఇట్ట పిందలేను ఎండిపోను అంటే వర్షానికి ఏమైనా వాటర్ ఎక్కువ అయ్యిందో ఏమో తెలీదు. ఇది ఇలాగ పిందెలు రాలిపోతున్నాయి, ఇట్లాగా పిందెలు వేస్తున్నాయి, రాలిపోతున్నాయి. చూసారా, ఇగో పిందెలు అయితే వేస్తున్నాయి కానీ పండిపోతున్నాయి అనమాట. ఇన్ని పిందెలు రాలిపో ఒక్క కాయ వచ్చిందండి. ఆ ఒక్క కాయ చూపిస్తాను చూడండి. మొన్న చిన్న వెరైటీ చూపించాను కదా నేను, ఇదండి. చూసారా, ఇది పెద్ద కాయ, చాలా బాగుంది కదా. ఇది ఒక్క కాయ కాసిందండి. పిందెలు పండి రాలిపోతున్నాయి, ఈ ఒక్కటే వచ్చింది. చూస్తున్నారు కదా, ఒక్క కాయ కాసింది. ఈ ఒక్కటి విత్తనాలకు వదిలిపెట్టాలన్నా కోసేయాలన్నా అర్థం కాల. సరే ఒక్క కాయే కదా అని చెప్పి విత్తనాలకు ఉంచేద్దాం అనుకుంటున్నాను. దీన్ని చూడ ఎంత పెద్ద కాయ వచ్చిందో. ఈ కాయలే కానీ ఒక 4-5 కాయలు వస్తే మనకి ఒక అరకిలో వస్తాయి. కానీ అన్నీ ఇట్లా ఎండిపోతున్నాయి, ఎండిపోయి దాన్ని రాలిపోతున్నాయి. మళ్ళీ పిందెలేస్తుంది, వర్షానికి రాలిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిందెలేస్తుంది. ఇదిగోండి ఇట్లాగా చూసారా, ఇదిగో ఇలాగ ఎండిపోతున్నాయి అన్నమాట. ఇట్లా పండిపోతున్నాయి. నాకు తెలిసి వర్షానికి అనుకుంటున్నాను. దీనికి ఏదన్నా ఇట్లా పోకుండా ఉండేదానికి ఏదన్నా మీకు తెలిసింటే చెప్పండి, కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. చూసారా అలాగ పండిపోతున్నాయా కాకరకాయ, బాగుంది కదా.